Hello everyone, welcome to AKSIES Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు మనం 16th Jan 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. చైనా యొక్క విస్తరణవాద వ్యూహం ఇంకా కొనసాగుతుందా అనే కంటెక్స్ట్ లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. మన్మోహన్ సింగ్ మరియు బరాక్ ఒబామా అధికారంలో ఉన్న యుగంలో ఏం జరిగింది అనే కంటెక్స్ట్ లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. 2024లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయనే కంటెక్స్ట్ లో ఒక డేటా పాయింట్. గాజా కాల్పుల విరమణ ఒప్పందం సిద్ధంగా ఉన్న కంటెక్స్ట్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎన్నికల నిబంధనలపై ఈసీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసిన సుప్రీంకోర్టుకి సంబంధించి పాలిటీ కంటెక్స్ట్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈజీ యాక్సెస్ టు క్లీన్ టాయిలెట్స్పై సుప్రీంకోర్టు తీర్పు ఏం చెబుతుంది అనే నేపథ్యంలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేవి చూద్దాం. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి రెడ్ ఫ్లాగ్ యాజ్ చైనాస్ ఎక్స్పాన్షనిస్ట్ స్ట్రాటజీ రోల్స్ ఆన్ అనే కంటెక్స్ట్లో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది. సో అయితే ఇక్కడ ముఖ్యంగా కంటెక్స్ట్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే, సో మనం గతంలో చూసాం చైనా పర్టికులర్గా విస్తరణ నేపథ్యంలో, అంటే చైనాస్ ఎక్స్పాన్షనిస్ట్ వ్యూహం అంటే స్ట్రాటజీ అంటాం, అంటే చైనాకి సంబంధించిన విస్తరణ వాదం అనే నేపథ్యంలో మనం ఇది చూడొచ్చు వ్యూహం పరంగా. అయితే రీసెంట్ ఇన్సిడెంట్స్ అనేవి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది బ్రహ్మపుత్రాకు సంబంధించి. మనకి ఆర్లంగ్ జాంగ్పో రివర్గా పిలిచే టిబెట్లో మనం చూసుకుంటే రైట్. సో ఇక్కడ చైనా కొత్త డ్యామ్ ఏదైతే ఉందో చైనా ఇండియా బార్డర్ సంబంధించి దగ్గరలో ఈ కొత్త డ్యామ్ అనేది డ్యామ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం, దానికి సంబంధించి ఇబ్బందులు అంటే కన్సర్న్స్ అనేవి రైజ్ చేయడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ డౌన్ స్ట్రీమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండియా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు రైట్. సో అదేవిధంగా పొటెన్షియల్ ఇంపాక్ట్స్ ఏంటి దీనికి సంబంధించి అనేది మాట్లాడుకుంటే నీటి ప్రవాహం తగ్గడం కావచ్చు, లేదా వ్యవసాయాన్ని ప్రభావితం చేసే బురద లాంటివి సిల్ట్ అంటాం రైట్. చేపల పెంపకం సంబంధించి, జీవ వైవిధ్యం సంబంధించి, వినాశకరమైన వరదల సంభావ్యత కూడా వీటికి సంబంధించి మనకి ప్రభావాలు అయితే ఉండే అవకాశం అయితే ఉందనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనకి రీసెంట్గా క్రియేషన్ ఆఫ్ 2 న్యూ కౌంటీస్, మనకి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లడాఖ్లో మనం చూసుకుంటే కొత్తగా 2 కొత్త కౌంటీలు ఏర్పాటు చేయడం అయితే చూసాం ఈశాన్య లడాఖ్లో. అయితే ఇది భారతదేశ ప్రాదేశిక సమగ్రత ఏదైతే ఉందో దానికి వైలేషన్గా మనం చెప్పుకోవచ్చు రైట్. అదేవిధంగా ఇండియా అనేది ఈ పర్టికులర్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో చైనాకి సంబంధించిన చర్యలు, ఇటీవల తీసుకున్న చర్యలు ఇల్లీగల్గా చెప్తూ మన సావరెంటీ ఏదైతే ఉందో సార్వభౌమాధికారానికి ఒక సవాలుగా ఉందనేది కూడా ఇక్కడ చెప్పింది రైట్. సో అయితే ఇక్కడ మనం ముఖ్యంగా బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి చైనాస్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ సంబంధించి మనకి విస్తృత ప్రభావాలు ఏమున్నాయి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే, ఫస్ట్ ట్రాన్స్ బౌండరీ వాటర్ ఇష్యూస్ అనేవి మనకి ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. అంటే సరిహద్దు నీటి సమస్యలుగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే బ్రహ్మపుత్ర కావచ్చు, సింధు నది వ్యవస్థలపై చైనా నియంత్రణ దక్షిణాసియాలో నీటి భద్రతకు ముప్పుగా మారిందని కంటెక్స్ట్లో ఇక్కడ చెప్పచ్చు. అదేవిధంగా చైనా ఏకపక్ష చర్యలు అనేక పొరుగు దేశాలు, అంటే ఒక ఇండియానే కాదు ఇతర దేశాలు కూడా పొరుగు దేశాలపై ప్రభావం చూపవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ బార్డర్ డిస్ప్యూట్స్కి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ముఖ్యంగా సరిహద్దు వివాదాలు, దానికి సంబంధించి చైనా దూకుడు వ్యవహారాలు కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. అంటే ముఖ్యంగా ఇక్కడ కొన్ని ప్రదేశాలకు పేర్లు మార్చడం కావచ్చు, లేదా కొన్ని స్థావరాలను స్థాపించడం కావచ్చు, లేదా కొన్ని మ్యాప్స్ పటాలను మార్చడం కావచ్చు, ఇలాంటివి మనం చూసాం. అంటే చైనా పద్ధతి ప్రాదేశిక వాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని నొక్కి చెప్పడానికి ఇది ఒక వ్యూహంలో భాగంగా అయితే చెప్పచ్చు. అంటే ఉదాహరణగా మనం ఇక్కడ తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో పేర్ల ప్రామాణీకరణ మనం చూసాం రైట్. సో అంటే స్టాండర్డైజేషన్ ఆఫ్ నేమ్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అనేది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు చైనా దూకుడుకి సంబంధించి రైట్. సో అయితే సౌత్ ఏషియాస్ రెస్పాన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ముఖ్యంగా సౌత్ ఏషియాకి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చారు దీనికి సంబంధించి, అంటే బైలేటరల్ ఎంగేజ్మెంట్, అంటే బైలేటరల్ వర్సెస్ మల్టీలేటరల్గా కోఆపరేషన్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ద్వైపాక్షిక భాగస్వామ్యం, అదేవిధంగా బహుపాక్షిక సహకారం మధ్య ఈ దారి తీసే వ్యవహారం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అంటే దక్షిణాసియా దేశాలు ఎక్కువగా చైనాతో ద్వైపాక్షిక ప్రాతిపదికనే వ్యవహరించాయి, అది మనం మాట్లాడుకోవాలి. అంటే బైలేటరల్ అంటే 2 దేశాలు మాత్రమే రైట్. సో అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ద్వైపాక్షిక ప్రాతిపదికనే చైనాతో సంబంధాలు అయితే కొనసాగుతున్నాయి. మనం ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలాగా మనకి మల్టీ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకోవట్లేదు. మనకి ఏమున్నాయి, ఏసియా ఉన్నాయి
అదేవిధంగా మెకాంగ్ రివర్ కమిషన్ అని ఉంది. ఇలాంటి మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించట్లేదు మన సౌత్ ఏషియాకి సంబంధించి యూనిఫైడ్ రెస్పాన్స్ మెకానిజం అంటే ఏకీకృత లేదా దక్షిణాసియాలో ముఖ్యంగా ఏకీకృత ప్రతిస్పందన యంత్రాంగం అనేది లేదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నాను, రైట్. సో ఇది మనం గమనించాలి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేసిన అంశాలు ఏంటంటే ఇండియాకి సంబంధించిన స్ట్రాటజిక్ మెజర్స్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ దీనికి ప్రతివాదిగా మనం ఏం చేస్తున్నాం, అరుణాచల్ ప్రదేశ్లో ఈ డ్యామ్కి సంబంధించి చైనా కొత్తగా డ్యామ్ స్టార్ట్ చేసింది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో జల విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం ఒక ఇంపార్టెంట్ ఇమీడియట్ చర్యగా మనం చెప్పుకోవచ్చు, మెజర్గా, రైట్. సో అదేవిధంగా చైనా ప్రభావాన్ని పరిష్కరించడానికి సమిష్టి ప్రాంతీయ వ్యూహం కోసం కూడా ఇండియా పిలుపునివ్వడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు, రైట్. సో ఈ చైనాస్ ఇన్ఫ్లుయెన్సెస్ సంబంధించి కంపల్సరీ కంటెక్స్ట్లో మనకి ముఖ్యంగా ఇండియా పర్టికులర్గా అడిగే ఛాన్స్ ఉంది క్వశ్చన్స్ మెయిన్స్ రిలేటెడ్గా, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్ అండ్ ఎ లాస్ట్ ఛాన్స్ బై ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ సామాజిక న్యాయం అదేవిధంగా ప్రధానమంత్రి కోల్పోయిన అవకాశాలకు సంబంధించి ఇక్కడ కవర్ చేయొచ్చు. ముఖ్యంగా ఇది మనం ఫోకస్ చేస్తే సోషల్ జస్టిస్ అంశానికి సంబంధించి మనం తీసుకోవచ్చు. అయితే కంటెక్స్ట్ ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఫోకస్ చేసిన అంశం ఏంటంటే ఈ మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా మన ఫస్ట్ నాన్ హిందూ ప్రైమ్ మినిస్టర్గా ఇండియాకి సంబంధించి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, రైట్. సో అదేవిధంగా మనకి ఒక పక్క యుఎస్ ప్రెసిడెంట్గా మనకి ఫస్ట్ నాన్ వైట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్గా మనకి బరాక్ ఒబామా గారిని మనం తీసుకోవచ్చు, రైట్. సో వీళ్ళిద్దరు యుగం ఏదైతే ఉందో అక్కడ వాటిని హైలైట్ చేస్తూ అంటే అప్పట్లో వీళ్ళు ప్రధానంగా లిబరలిజాన్ని తీసుకుంటూ వీళ్ళ టెన్యూర్లో లిబరలిజాన్ని ఫాలో అవ్వడం దాన్ని హైలైట్ చేస్తూ ఈ వ్యాసం అయితే మొత్తం పూర్తిగా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. అంటే భారతదేశపు మొదటి హిందూయేతర ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ యొక్క మొదటి శ్వేతజాతీయులు కాని అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారంలో ఉన్న యుగం గురించి మనం మాట్లాడబోతున్నాం, రైట్. సో అయితే ఇక్కడ మన్మోహన్ సింగ్ గారి లీడర్షిప్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇతను మనం డీల్ చేసిన అంశాలు మనం చూసుకుంటే యుఎస్ ఇండియాకి సంబంధించి సివిల్ న్యూక్లియర్ డీల్కి సంబంధించి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఎకనామిక్ లిబరలైజేషన్ సంబంధించి అంటే ఆర్థికపరమైన సరళీకరణకు సంబంధించి మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలు అంటే చర్చలు కావచ్చు. ఇవన్నీ వీటిలో ఆయన కీలక పాత్ర పోషించడం మనం చూసాం, రైట్. సో అంటే ఇతని ఎదుగుదలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 2004కు సంబంధించి అంటే 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు అదేవిధంగా సంక్షేమ ఆధారిత యూపీఏ ఎజెండాకు విరుద్ధమైన అతని మార్కెట్ అనుకూల వైఖరి ఏదైతే ఉందో ఆ కారణంగా 2004లో ఆయన ప్రధానమంత్రిగా ఎదిగిన తీరు మనం విరుద్ధంగా ఉంది అనేది చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ముఖ్యంగా యూపీఎస్ పొలిటికల్ కాంపోజిషన్ ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఈ కూటమిలో మొదట్లో మతపరమైన లేదా భాషా మైనారిటీలు ఉన్నారు. కానీ తర్వాత మనం 2009 నుంచి చూసుకుంటే ఎన్నికల తర్వాత సబాల్టర్న్ సమూహాలను మినహాయించడం మనం చూస్తున్నాం, రైట్. సబాల్టర్న్ అంటే ఈ మతాలకు సంబంధించి సబ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయి, రైట్. సో ఇది 2014లో ఓబీసీలు కావచ్చు దళితులు కావచ్చు బీజేపీకి మారడంతో ఈ మొత్తం రాజకీయ పరిణామాలకు దారితీసింది అని చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇక్కడ సోషల్ జస్టిస్ ఒక పక్క అదేవిధంగా కోటా డిబేట్ అనేది మనం ఇక్కడ ప్రధానంగా ఫోకస్ అంటే సామాజిక న్యాయం అదేవిధంగా కోటా చర్చలకు సంబంధించి మాట్లాడితే 2005లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అంటే మనం ఇనామ్దార్ కేసుకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఇనామ్దార్ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి 2005లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రైవేట్ సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు పెంచడాన్ని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వ్యతిరేకించింది 2005 ఆ టైంలో, రైట్. సో అయితే ఈ నిర్ణయం ఏదైతే ఉందో యూపీఏ రాజకీయ అదృష్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. చివరికి ఓబీసీ వర్గాల నుండి మద్దతు క్షీణించడం కూడా జరిగింది, రైట్. సో ఇది మనకి కాన్సిక్వెన్స్ న్యూస్ అయితే నెక్స్ట్ సచార్ కమిటీ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. సచార్ కమిటీ అండ్ ముస్లిం వెల్ఫేర్ సంబంధించి మాట్లాడుకుంటే ఈ కమిటీ అనేది 2005లో ఇది
అపాయింట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ముస్లింకి సంబంధించి స్టడీ చేయడానికి, రైట్. అంటే ఇక్కడ 2005లో నియమితులయ్యారు. ఇది మత కుల ఆధారిత కోటాలపై చర్చలకు దారితీసిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే కరెంట్ పాలిటిక్స్ సంబంధించి ఇంపాక్ట్ ఏముంది అనేది ఇక్కడ మనం ఈ ఆర్టికల్లో ఫోకస్ చేసిన అంశాలు మనం చూస్తే, ముఖ్యంగా సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ వైఖరి కావచ్చు, ముఖ్యంగా ఓబీసీలని విస్మరించడం మనం చూసాం, రైట్. సో అంటే దీనివల్ల హిందుత్వ రాజకీయాల పెరుగుదలకు లేదా బీజేపీ ఆధిపత్యానికి దోహదపడిందని ఈ ఆర్టికల్ మనకు క్లియర్ కట్గా చెప్పింది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ క్యాచింగ్ అప్ విత్ ప్రైవేట్ వన్స్ ఇన్ 2024. అంటే 2024లో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఈ ఆర్టికల్ మాట్లాడచ్చు. 2024లో మనకి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు పాఠశాలతో సమానంగా ఉన్నాయనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ డేటా రిలీజ్ చేసిన ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్గా పిలుస్తాం, రైట్. సో ఇది ముఖ్యంగా మన సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న, భారతదేశంలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏ విధంగా ఉంది దాని మీద ఫోకస్ చేస్తూ, అంటే లాస్ట్ డికేడ్ మనం చూసుకుంటే, అంటే గత 10 సంవత్సరాలు మనం చూసుకుంటే ఇది ఫోకస్ చేస్తుంది అనమాట, రైట్. సో ముఖ్యంగా గత దశాబ్దాల్లో గణనీయమైన పెరుగుదలను ఇక్కడ హైలైట్ చేయొచ్చు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు అవసరమైన సౌకర్యాలు అందించడంలో గణనీయమైన పురోగతి సాధించాయని, తరచుగా కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలనే అధిగమించాయనేది కూడా ఇది చెప్పింది, రైట్. సో అయితే ఈ ఇంప్రూవ్మెంట్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2013-2024 మధ్యలో మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 80% పైగా మనకి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు విద్యుత్ కావచ్చు, ర్యాంపులు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, అదేవిధంగా హ్యాండ్ వాష్ సౌకర్యాలు, గ్రంథాలయాలు ఇలాంటివి అందిస్తున్నాయి అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. అదేవిధంగా మనకి ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ సదుపాయం 2013లో 45% ఉంటే 2023లో 90%కి పెరిగింది అనేది కూడా, రెట్టింపు అయింది అనేది కూడా ఇక్కడ చూడొచ్చు, రైట్. సో అదేవిధంగా మనం ఇంకా ముందుకెళ్తే అదే కాలంలో కంప్యూటర్లను, ముఖ్యంగా కంప్యూటర్స్ వాడకం ఏదైతే ఉందో కంప్యూటర్ను కలిగి ఉన్న ప్రభుత్వ పాఠశాలల శాతం 15% ఉంటే అది 51%కి 2023 కల్లా పెరిగింది. ఇది 3 రెట్లు పెరిగింది అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో అయితే ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీలు కావచ్చు, అదేవిధంగా మనకున్న ర్యాంపులు, వైద్య పరీక్షలు వంటి సౌకర్యాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయనేది కూడా చెప్తున్నారు, రైట్. సో ఇంకొక ఇంపార్టెంట్ మనకి కంటెక్స్ట్లో చూస్తే రూరల్ వర్సెస్ అర్బన్ డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే గ్రామీణ పట్టణ అసమానతలు ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా గ్రామీణ పాఠశాలలు గణనీయమైన మెరుగుదలను చూపించాయి అనేది ఇక్కడ చెప్పచ్చు. ఎందుకంటే వాటిలో 75% కంటే ఎక్కువ తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, ర్యాంపులు, ఆట స్థలాలు కావచ్చు వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ గ్రామీణ మరియు పట్టణ పాఠశాలల మధ్య అంతరం తగ్గుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ మనకి కంప్యూటర్స్ కావచ్చు, వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు కావచ్చు, లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లభ్యతలో కొంత సవాల్ అయితే ఫేస్ చేస్తున్నారు అనేది మనం ఇంకా చెప్పచ్చు, ఎదుర్కొంటున్నారని, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ స్టేట్ స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుంటే, స్టేట్ స్పెసిఫిక్ డేటాకి మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో మనం అధిక స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని స్టేట్స్లో, అంటే బీహార్లో చూసుకుంటే బీహార్ కావచ్చు, అదేవిధంగా ఒడిషా, దాంతోపాటు వెస్ట్ బెంగాల్ లాంటి మన రాష్ట్రాల్లో చూసుకుంటే ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ముఖ్యంగా పనిచేసే మరుగుదొడ్లు, విద్యుత్తుకు సంబంధించి మౌలిక సదుపాయాల్లో గణనీయమైన మెరుగుదల అయితే కనిపిస్తుంది. అంటే ఇంప్రూవ్మెంట్ కనిపించిన రాష్ట్రాల్లో అయితే ఫస్ట్ బీహార్, ఒడిషా, వెస్ట్ బెంగాల్ అనేవి ఉన్నాయి. అయితే ఎక్కువ మనకి సదుపాయాల కల్పన ఎక్కువ ఉన్న అధిక స్థాయిలో ఉన్నది మాత్రం కేరళ అనేది చెప్పుకోవచ్చు. ఇలాంటివి ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా మన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే వెనుకబడి ఉండటంతో కంప్యూటర్ లభ్యతలో అంతరం ఉందనేది కూడా చెప్తున్నారు, రైట్. సో అయితే కీ హైలైట్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా, రైట్. సో ఇక్కడ
ర్యాంపులతో కూడిన ప్రభుత్వ పాఠశాలల వాటాకు సంబంధించి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం, ప్రైవేటు పాఠశాలల వాటాను బాగా మనం అధిగమించిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వ పాఠశాలలో. అదేవిధంగా బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ సదుపాయం ఇప్పటికీ తక్కువ ఉందనేది కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ బీహార్ కావచ్చు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు, దాంతోపాటు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ల సదుపాయం ఇప్పటికీ ఇంకా తక్కువగా ఉంది అనేది చెప్తున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాలు గత దశాబ్దంలో మౌలిక సదుపాయాల్లో గణనీయమైన మెరుగుదల చూపాయి అనేది కూడా చెప్తున్నారు. రైట్. సో ఇవి మనకి ప్రధానంగా ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో కవర్ చేసినవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, గాజా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ రెడీ సేస్ యుఎస్ అండ్ హమాస్. ఇది మనకి 2023 అక్టోబర్ నుంచి చూస్తున్నాం. ఈ ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ సంబంధించి ఇప్పుడు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది రెడీ అయిందని చెప్తున్నారు. అంటే గాజా కాల్పుల విరమణ ఒప్పందం సిద్ధంగా ఉందని యుఎస్ మరియు హమాస్ చెప్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు కంటెక్స్ట్ అనేది చూస్తే. రైట్. సో అయితే ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి అక్టోబర్ 2023లో స్టార్ట్ అయ్యి దాన్ని ఫుల్ స్కేల్లో మనకి ఈ హమాస్ లాంచ్ చేసిన క్రాస్ బార్డర్ అటాక్స్ కావచ్చు, ఆల్మోస్ట్ 1200 మంది ఇజ్రాయలీస్, 250 హాస్టేజెస్ అనేవాళ్ళు బందీలుగా ఉండడం, ఇవన్నీ మనం చూసాం. రైట్. సో మొత్తానికి ఇక్కడ ఇజ్రాయెల్ తీవ్రమైన వాయు మరియు భూదాడులతో ప్రతిస్పందించడం కూడా మనం చూసాం. ఇది గణనీయమైన పాలస్తీనా ప్రాణ నష్టంకి మనం ఇక్కడ చూడొచ్చు. పాలస్తీనియన్లో ఉన్న ప్రాణ నష్టం 46,000 మందికి పైగా ఇక్కడ చూడొచ్చు. గాజాలో మానవతా సంక్షోభానికి కూడా దారితీసింది అనేది కూడా చెప్పొచ్చు. జనాభాలో ఆల్మోస్ట్ 90% మంది స్థానభ్రంశం అనేది జరిగింది, అంటే డిస్ప్లేస్మెంట్ అనమాట. రైట్. సో అయితే ఇక్కడ ప్రజెంట్ డెవలప్మెంట్ ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుకుంటే, ఇక్కడ ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని యుఎస్, అదేవిధంగా ఈజిప్ట్ కావచ్చు, దాంతోపాటు ఖతార్ మధ్యవర్తిత్వం చేస్తున్నాయి. రైట్. ఈ పోరాటంలో విరామం కోసం ఆశలు కూడా మనకి పెరిగాయి దీనివల్ల. రైట్. సో ఈ అగ్రిమెంట్ మనకి ఓకే అయితే ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి ఇందులో మనకి ముందుగా చూస్తే, హోస్టేజ్ రిలీజ్ అంటే మనకి బందీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విడుదల అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ మనకి దాదాపు 100 మంది బందీల్లో 33 మందిని దశల వారీగా విడుదల చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి పాలస్తీనా బందీలకు సంబంధించి లేదా ఖైదీలు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్లోని వందలాది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తారు ఈ ఒప్పందం ఓకే అయితే. అదేవిధంగా హ్యూమనిటేరియన్ ఎయిడ్ అంటే మానవతా సహాయం ఏదైతే ఉందో వాటి గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ఒప్పందం యుద్ధంతో తీవ్రంగా ప్రభావితమైన గాజాలోకి మానవతా సహాయం ప్రవహించడానికి వీలు కల్పిస్తుంది అనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ డిస్ప్లేస్డ్ పాలస్తీనియన్స్ సంబంధించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. అంటే స్థానభ్రంశం చెందిన పాలస్తీనియన్లు ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్మోస్ట్ 90% అనుకున్నాం కదా, స్థానభ్రంశం చెందిన వ్యక్తులు తమ ఇళ్లకు తిరిగి రావడానికి అనుమతించడం దీని లక్ష్యం కూడా అని చెప్పుకోవచ్చు. రైట్. అయితే ఇంకా వివరాలు అనిశ్చితంగా ఉన్నాయి దీనికి సంబంధించి. అయితే టోటల్ ఈ 4 ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే మనం కవర్ చేయొచ్చు. అయితే ఈ సీజ్ ఫైర్ ఆల్మోస్ట్ మనకి ఈ కాల్పుల విరమణ అనేది 6 వారాల పాటు కొనసాగబోతుంది. అదేవిధంగా యుద్ధాన్ని పూర్తిగా అంతం చేయడానికి చర్చలు జరిగే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. అయితే ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ కావచ్చు, లేదా మిగిలి ఉన్న బందీలను తిరిగి తీసుకురావడం కావచ్చు, యుద్ధం అనంతర గాజా పాలన వంటి క్లిష్టమైన సమస్యలు ఇంకా మనకి పరిష్కరించబడలేదు అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. అయితే మనకి ఇంకా సవాళ్ళు ఏమున్నాయి ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి అయితే మనం ఇక్కడ మాట్లాడుకుంటే, విస్తృతమైన విధ్వంసం కారణంగా ఇక్కడ గాజా పునర్నిర్మాణం అనేది చాలా సవాలుగా మారింది. రైట్. గాజాని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం చాలా ఒక ప్రధాన సవాలుగా ఇక్కడ మారింది అనేది చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో హింస కావచ్చు, అస్థిరత కావచ్చు, దాని ఇంకా కొత్తగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే కొత్త న్యూ సైకిల్ ఆఫ్ వైలెన్స్ అనేది స్టార్ట్ చేసే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనం అంతర్జాతీయ సమాజం మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడంపై దృష్టి సారించింది. 10,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి, కరువు ముప్పు పొంచి ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో ఇవన్నీ మనకి ముందు ఛాలెంజెస్ అయితే ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సుప్రీంకోర్టు ఇష్యూస్ నోటీస్ టు ఈసీ అండ్ గవర్నమెంట్ ఆన్ పోల్ రోల్స్. ఇది మనం పాలిటీ కంటెక్స్ట్లో మనం కవర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కంటెక్స్ట్ అనేది చూస్తే
సుప్రీంకోర్టు ఇటీవల కొన్ని నోటీసులు అందజేసింది. సుప్రీంకోర్టు కొన్ని నోటీసులు యూనియన్ గవర్నమెంట్కి, ఒక పక్క మనకి ఎలక్షన్ కమిషన్ సంబంధించి, రైట్. సో ఎందుకు ఒక పిటిషన్ సంబంధించి కాంగ్రెస్ లీడర్ జయరాం రమేష్ గారు పిటిషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరియు ఎన్నికల సంఘానికి ఒకేసారి నోటీసులు జారీ చేయడం అనేది జరిగింది, రైట్. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 గురించి మాట్లాడారు, రైట్. అంటే దీని ఎన్నికల నియమాలు 1961గా మనం పిలుస్తాం. తెలుగులో భారతదేశంలో ఎన్నికల విధానపరమైన అంశాలను నియంత్రించే చట్టమే ఈ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1965. ఇందులో మనం రూల్ నెంబర్ 93ని మనం చెప్పుకోవాలి. ఇది వాస్తవానికి పారదర్శకతను నిర్ధారించడానికి వివిధ ఎన్నికల రికార్డులకు ప్రజల ప్రాప్యతను అనుమతిస్తుంది. అంటే ప్రజలకి యాక్సెస్, పబ్లిక్ యాక్సెస్ అనేది ఇస్తుంది. వేరియస్ ఎలక్షన్ రికార్డ్స్కి మనకి ట్రాన్స్పరెన్సీని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా, రైట్. సో అయితే ఇక్కడ ఫారం 17C గురించి కూడా మనం చెప్పుకోవాలి. అంటే ఫారం 17C ఏదైతే ఉందో, ఈ ఫామ్ ఏదైతే ఉందో అది ప్రతి నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లను నమోదు చేసే కీలకమైన సంతకం చేయబడుతుంది. ఇది ఎన్నికల సమగ్రతను కాపాడడానికి సమగ్రమైనదే ముందుకు తీసుకెళ్తున్నారు, రైట్. సో అయితే ఇక్కడ రిలవెంట్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే పంజాబ్ హర్యానా హైకోర్టు కేసుకు సంబంధించి చెప్పచ్చు. అడ్వకేట్ మెహమూద్ ప్రచాస్ పిటిషన్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల రికార్డుల యాక్సెస్ కోసం ఈ అడ్వకేట్ మొహమ్మద్ ప్రాచా దాఖలు చేసిన పిటిషన్ ఈ రూల్ నెంబర్ 93 సవరణల పరిశీలనకు దారితీసిందనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, రైట్. అయితే ఈ పిటిషన్ డీటెయిల్స్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే CCTV ఫుటేజ్ ఫారం 17C అంటే పోలైన ఓట్ల ఖాతాకు సంబంధించి కావచ్చు, అంటే CCTV, అదేవిధంగా ఫామ్ 17C ఈ రెండుతో సహా ఎన్నికల సంబంధిత రికార్డులకు ప్రజల ప్రాప్యతను పరిమితం చేసే ఎన్నికల ప్రవర్తన నియమాలు ఏవైతే ఉన్నాయో 1961 సవరణను ఈ పిటిషన్ సవాలు చేస్తుందనేది చెప్పుకోవచ్చు, రైట్. అయితే ఈ అమెండ్మెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే మనం ముఖ్యంగా అమెండ్మెంట్ జస్టిఫికేషన్ సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ డిసెంబర్ 20, 2023 నోటిఫై చేయబడిన ఈ సవరణ ఎలక్ట్రానిక్ రికార్డుల దుర్వినియోగం లేదా డాక్టరింగ్ ఏదైతే ఉందో మనకి దాన్ని నివారించడమే లక్ష్యంగా ఉందని అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఆర్గ్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఈ అగెనిస్ట్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ని కూడా మనం చూడాలి ఇక్కడ. అంటే సీనియర్ అడ్వకేట్ AM సింఘ్వి లాంటి వాళ్ళు ఈ సవరణ పారదర్శకతను తగ్గిస్తుందని వాదిస్తున్నారు ఒక పక్క. అదేవిధంగా ఫారం 17C ఏదైతే ఉందో బహిర్గతం చేయడం వ్యక్తిగత ఓటింగ్ విధానాలను బహిర్గతం చేయదని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కూడా నొక్కి చెప్పారు, రైట్. సో ఇలాంటివి మనం ఈ ప్రో అండ్ అపోజిషన్ అండ్ అగెనిస్ట్ కూడా మనం కన్సర్న్ చేసుకోవాలి. మనకు ఒక పర్టికులర్ టాపిక్ని మనం అనలైజ్ చేయాలంటే, రైట్. అదేవిధంగా కోర్ట్స్ కన్సర్న్స్ ఏంటి, అంటే కోర్టు యొక్క ఆందోళన ఏంటి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే నియోజకవర్గాల వారీగా బహిర్గతం చేయడం సమస్యాత్మకమైనదని ప్రధాన న్యాయమూర్తి గారే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ కంటెక్స్ట్లో మనం ఏం జరుగుతుందని ముందు చూడాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఈజీ యాక్సెస్ టు క్లీన్ టాయిలెట్స్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ డిగ్నిటీ. సుప్రీంకోర్టు చెప్తుంది ఇక్కడ పరిశుభ్రమైన మరుగుదొడ్లను సులభంగా పొందడం మానవ గౌరవానికి చాలా అవసరం అని, రైట్. సో అయితే ఈ పర్టికులర్ ఇష్యూ మనం హెల్త్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు, లేదా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కూడా కవర్ చేసుకోవచ్చు. టోటల్గా ఇది గవర్నమెంట్ సంబంధించి స్కీమ్స్ కాబట్టి గవర్నెన్స్ టాపిక్లో మనం కవర్ చేసుకోవచ్చు. సబ్ టాపిక్స్ అయితే హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. అయితే కాంటెక్స్ట్ అనేది మనం చూస్తే సుప్రీంకోర్టు అనేది స్వచ్ఛమైన ప్రజా మరుగుదొడ్లు పొందడం అనేది మానవ గౌరవంతో ముడిపట్టి ఉన్న ఒక ప్రాథమిక హక్కు అని చెప్పడం అనేది జరిగింది. అయితే పురుషులు కావచ్చు, ఇక్కడ మహిళలు కావచ్చు, అదేవిధంగా వికలాంగులు కావచ్చు, అదే లింగ మార్పిడి వ్యక్తులతో సహా వ్యక్తులందరికీ ఇది చాలా అవసరం అనేది కూడా ఇక్కడ చెప్తుంది, రైట్. సో అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం తెలుసుకుంటే స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇది 2014లో లాంచ్ చేయడం జరిగింది ముఖ్యంగా, రైట్. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే ఇది ఒక ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఇందులో గృహ మరియు ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం కూడా ఉంటుంది. ఓన్లీ గృహ అనే కాదు, ఇలాంటివి మనకి ప్రిలిమ్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, రైట్. స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది నాట్ ఓన్లీ ఇంక్లూడ్స్ గృహ
మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి రైట్ ప్రజా మరుగుదొడ్ల సమానం అంటే ఊర్లో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా కలిగి ఉంటుంది అనేది ఇక్కడ చెప్పాలి రైట్. అదేవిధంగా ఎస్టీజీ గోల్ సుస్థిరాభివృద్ధి లక్ష్యానికి సంబంధించి మనం 6 గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే అందరికీ నీరు మరియు పారిశుద్ధ్యం యొక్క లభ్యత లేదా సుస్థిరమైన నిర్వహణను నిర్ధారించడంపై దృష్టి పెట్టే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు రైట్. సో అయితే రిలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే కొన్ని సిటీస్ మనం చూడొచ్చు. ఇండోర్ కావచ్చు, గతంలో ఇండోర్ అనేది ఎక్కువగా ఈ శానిటేషన్ ఎఫర్ట్స్లో మనకి పారిశుద్ధ ప్రయత్నాలకు ప్రశంసించే విధంగా మొదటి ప్లేస్లో ఉంటుంది. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ఇనిషియేటివ్కి సంబంధించి మనం చెప్పుకోవచ్చు రైట్. సో అదేవిధంగా కొన్ని సవాళ్ళు అయితే ఉండొచ్చు. అంటే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉన్నప్పటికీ రూరల్ అండ్ అర్బన్ స్లమ్స్ అయితే ఇంకా కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నాయి. కొన్ని పారిశుద్ధ్య సౌకర్యాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ గ్రామీణ మరియు పట్టణ మురికివాడలు ఇప్పటికీ సరిపోని పారిశుద్ధ్య సౌకర్యాలకు సంబంధించి రైట్. అయితే ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది పబ్లిక్ టాయిలెట్స్ సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. అయితే ఇక్కడ ప్రజా మరుగుదొడ్ల సరైన నిర్వహణ మరియు ప్రాప్యత లేకపోవడం అనేది ముఖ్యంగా జాతీయ రహదారులపై లేదా టోల్ ప్లాజాల సమీపంలో లేకపోవడం ఈ తీర్పు గుర్తించడం జరిగింది రైట్. సో అయితే రెస్పాన్సిబిలిటీస్ సంబంధించి కోర్టు ఏం చెప్పిందంటే రెస్పాన్సిబిలిటీకి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ సంబంధించి రెస్పాన్సిబిలిటీ ముఖ్యంగా గుర్తు చేసింది. ఇక్కడ ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ ప్రాప్యతను నిర్ధారించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలదేనని కోర్టు హైలైట్ చేయడం ఇక్కడ గమనార్హంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఆఫ్ క్లీన్ టాయిలెట్స్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడాలి రైట్. క్లీన్ టాయిలెట్స్ అంటే స్వచ్ఛమైన మరుగుదొడ్లకు సంబంధించి పరిశుభ్రమైనకి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మరియు మానవ గౌరవాన్ని నిర్ధారించడానికి ఈ పరిశుభ్రమైన అందుబాటులో ఉండే మరుగుదొడ్లు చాలా అవసరమైనది కూడా ఇక్కడ క్లియర్ కట్గా నాకు చెప్పింది రైట్. సో ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ మనం ఇక్కడ అన్ని రిలేటెడ్ హెల్త్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కావచ్చు, సోషల్ జస్టిస్ కావచ్చు, ఏ తీర్పు గురించి మాట్లాడినా మనం దాన్ని ఫోకస్ చేస్తూ ఇంపార్టెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ని కన్సిడర్ చేసుకుంటూ మధ్యలో ఇంటర్నేషనల్ రిలేషన్స్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి రైట్. సో ఇవి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అండ్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.